పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి. బీసీ కోటా 20% లోపే గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అసమగ్ర కులగణన డేటాతోనే ఈ అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలోని బలహీన వర్గాలకు కాంగ్రెస్ సర్కారు వెన్నుపోటు పొడుస్తుందనే ఒక కీలకమైన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు సర్కారు పూర్తి స్థాయిలో తూట్లు పొడుస్తుందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల ఆ వర్గానికి కేటాయింపు, మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు కేటాయిస్తూ ఉన్నారు. రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహారం, కాంగ్రెస్ సర్కారు తీరుపై బీసీ సంఘాల తీవ్ర ఆగ్రహం అంటూ ఈ అంశం మనకు కనిపిస్తోంది. పూర్తిగా గందరగోళంగా అడ్డదిడ్డంగా రిజర్వేషన్ల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్కు తూట్లు పొడిచి చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చి ఆ హామీని పూర్తిగా తూట్లు పొడవడమే కాకుండా చివరికి 20% లోపే బీసీలకు కోటాను కేటాయించే దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీసీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన సందర్భం. హైదరాబాద్తో పాటు తెలంగాణ నలుమూలలా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వారంతా కూడా ఎండగడుతున్న సందర్భం కనిపిస్తోంది. 30వ తేదీన చలో హైదరాబాద్ చేపట్టాలని కూడా కీలకమైన పిలుపునిచ్చిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారులో పూర్తిగా గందరగోళం నెలకొనడం, ఇచ్చిన హామీని ఇప్పటికే గ్యారంటీలను ఏ రకంగా పాతరేసిందో అలాగే బీసీలకు ఇచ్చిన హామీలను కూడా రిజర్వేషన్ల హామీని కూడా పూర్తిగా తూట్లు పొడిచిన కాంగ్రెస్కు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా పూర్తిగా గుణపాఠం తప్పదు. బీసీల చేతిలో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా శిక్ష తప్పదని వారంతా కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంపై నిన్న బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ భవన్లో అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ధోకాపై బీఆర్ఎస్ కథనబేరి అంటూ కీలకమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజాక్షేత్రంలో ఎండగట్టుతామంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా పార్టీ నేతలంతా కూడా స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, కామారెడ్డి డిక్లరేషన్ మొట్టి బూటకం, అభయహస్తం మేనిఫెస్టో నాటకం, కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా రాలే, బడ్జెట్లో 20,000 కోట్లు కూడా ఇవ్వలే, బీసీ కోటాపై రాహుల్కు చిత్తశుద్ధి లేదు, బీజేపీతో బీసీలకు ఒరిగిందేమీ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటా ఇస్తామని చెప్పి బీసీలను పూర్తిగా నట్టేట ముంచిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా విరుచుకుపడిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. బీసీలకు చట్టబద్ధంగా ఇస్తామన్న రిజర్వేషన్లతో పాటు తమ పరిధిలో ఉన్న, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన తమ పరిధిలో ఉన్న హక్కులను కూడా, ఆ హామీలను కూడా కాంగ్రెస్ సర్కారు నిలబెట్టుకోలేకపోయింది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా బడ్జెట్ పెడతాం, బీసీలకు సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఆ హామీకి కూడా తూట్లు పొడిచిన సందర్భం. దీనికి తోడు కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ కావచ్చు, ఇతర ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. చివరికి రిజర్వేషన్లకు సంబంధించి విద్యా, ఉద్యోగ, ఉపాధి అలాగే రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా ఇచ్చిన ప్రతి హామీని తూట్లు పొడిచి కాంగ్రెస్ సర్కారు మరోసారి నయవంచనకు మారుపేరుగా నిలిచిందని ఈ సందర్భంగా విరుచుకుపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ధోకాపై కథన భేరీకి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. అంశానికి సంబంధించిన వివరాలు: కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42% కోటా, కాంట్రాక్టులు అలాగే వైన్ షాపుల్లో వాటా, బడ్జెట్లో 20,000 కోట్ల నిధులు, బీసీ సప్లాన్ కోసం తప్పకుండా కొట్లాడతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రేవంత్ పాలనలో దగాపడ్డ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకొని, అంటే అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకు సాగుతాం, తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న సమున్నతమైన ఆశయంలో భాగంగా మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ దిశగా అడుగులేస్తున్న తరుణంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా గతంలో ఉన్న హక్కులను కూడా కాలరాస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు. తప్పకుండా అన్ని వర్గాలను కూడా కలుపుకొని ఈ అన్యాయం పైన, ఈ ధోకా పైన కన్నరభేరి మోగిస్తామని స్పష్టం చేసిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే 42% రిజర్వేషన్ కోసం ఫైట్ అంటూ ఈ వార్తను కూడా మనం చూస్తున్నాం. రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో, కాంట్రాక్టుల్లో పూర్తిగా
ఈ రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు పూర్తిగా రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. కేసీఆర్ గారితో చర్చించి పార్టీ అధినేత కేసీఆర్ గారితో చర్చించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు పోరాడతాం, కాంగ్రెస్ బీజేపీ ద్రోహాన్ని బట్టబయలు చేస్తాం, అవసరమైతే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టేందుకు కూడా సిద్ధమంటూ స్పష్టం చేశారు. వాస్తవానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఇప్పటికే దీనిపై ప్రైవేటు బిల్లును మూవ్ చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు ఆయన ప్రయత్నించేవారు. కానీ ఆ చిత్తశుద్ధి కేవలం కనిపించట్లేదు, మాటల్లో తప్ప చేతులు కనిపించట్లేదు. కాబట్టి మొత్తం చెప్పిన హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కింది. తెలంగాణలో అమలు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఇతర రాష్ట్రాల్లో లబ్ధి కోసం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినట్టుగా చేస్తున్న ప్రకటనలు కూడా ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాటలను కూడా డిస్ప్లే చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైన అంశం కూడా కనిపించింది. తెలంగాణ భవన్లో నిన్న సుదీర్ఘమైన సమావేశం, దిశానిర్దేశం చేసిన కేటీఆర్, హరీష్ రావు అంటూ ఈ వార్తలు కూడా కనిపిస్తున్నాయి. రెండు కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు బీసీ సంఘాలన్నీ కూడా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నాయి, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైఖరిని అన్ని వర్గాలతో కలుపుకొని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నేడు రేపు పంచాయతీ షెడ్యూల్ కూడా రాబోతుందనే వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈసీకి వివరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఈ వార్త. నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ అంటూ ఈ మొత్తం అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఈరోజు ఇవాళ రేపు పంచాయతీ షెడ్యూల్ కూడా రాబోతుంది. ఈ హైకోర్టుకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలోనే దాంతో ముడిపడే ఈ మొత్తం వ్యవహారం ఉంటుందనే అంశం కూడా ఇక్కడ మనకు చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయంపై ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఈ రకంగా బీసీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ అంశం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా రోజు రోజుకు కూడా కాంగ్రెస్ సర్కార్ ధోకాపై బీసీ సంఘాల మండిపాటు ప్రతినిత్యం కూడా పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని అంశాలు చూద్దాం. కాలుష్య భూప్తంతో సర్కారు డేంజర్ గేమ్ అంటూ కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇది 9,292 ఎకరాలకు సంబంధించిన పారిశ్రామిక భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశం. అక్కడ మల్టిపుల్ జోన్ పేరిట ప్రభుత్వం దాన్ని బదలాయించాలనే ఆలోచన ఏదైతే చేస్తూ ఉందో అది ప్రజారోగ్యంతో చెలగాటమంటూ ఈ కథనం మనకు కనిపిస్తుంది. హానికరమైన రసాయన వ్యర్థాలున్న చోట జనావాసాలకు అనుమతి ఇవ్వాలన్న ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఇది రానున్న రోజుల్లో పెను ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆ ప్రాంతాల్లో ఆ పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో 21 పారిశ్రామిక వాడలు, దాదాపు 9,292 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దశాబ్దాల పాటు అనేక రకాల పరిశ్రమలు కొనసాగాయి. అవి రసాయన వ్యర్థాలున్న పరిశ్రమలు, రసాయనాలు తయారు చేసిన పరిశ్రమలు. అక్కడ వ్యర్థాలు అక్కడ భూమిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు అక్కడ జనావాసాలను నిర్మిస్తే అక్కడ వాటిని మల్టిపుల్ జోన్లుగా విభజించి అక్కడ భవిష్యత్తులో జనావాసాలు వస్తాయి. అక్కడ గ్రౌండ్ వాటర్ తీసుకున్నా అక్కడ మొత్తం కాలుష్యం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిణామంగా భావించే పరిస్థితి ఉంటుంది. దానివల్ల తీవ్రమైన పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చనే ఆందోళన ఇక్కడ మనకు ఈ కథనంలో కనిపిస్తోంది. దశాబ్దాలుగా భూముల్లో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలు, పారిశ్రామిక వాడల చుట్టూ కూడా ఏనాడో కలుషితమైపోయే భూగర్భ జలాలంటూ గతంలోనే అనేక రకాల సంస్థలు, ఎన్జిఐఆర్ కావచ్చు, నీరీ కావచ్చు, ఐఐసిటి దీనిపై అధ్యయనం చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ భూగర్భ జలాలు కలుషితమైపోయాయని చెప్పేసి గతంలోనే అనేక రకాల నివేదికలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ చోట మల్టిపుల్ జోన్లుగా విభజించి జనావాసాలకు ఎట్లా అనుమతిస్తారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. అలాంటి భూముల్లో శాస్త్రీయ అధ్యయనం లేకుండానే ఈ హిల్ట్ అనే పాలసీ తీసుకొచ్చారు. విషతుల్యమైన న్యూయార్క్ లవ్ కెనాల్ ఉదంతమే ఒక ఉదాహరణ అంటూ కూడా ఈ వార్త కనిపిస్తోంది. న్యూయార్క్లో కూడా ఇదే తరహా భూములు, గతంలో విషతుల్యమైన భూముల్లో ఇలాంటి ఆలోచన చేస్తే ఏ రకంగా పరిణామాలు తలెత్తాయి అనేది ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుందనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. విషపూరిత నేలపై అపార్ట్మెంట్లు, హోటళ్లు, స్కూళ్ల నిర్మాణమా భవిష్యత్తు ఉపద్రవాలకు ఈ రంగంలో పనిచేసిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సందర్భం. దీంతో పాటుగా ఇక్కడ భవిష్యత్తులో ఏమైనా రెసిడెన్షియల్ ఏరియాస్ వస్తే అవి అక్కడ నివసించే ప్రజలకు కూడా ఇబ్బందికరమని చెప్పేసి ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసాం ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుంభకోణం జరుగుతుందని. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ మొత్తం వ్యవహారాలని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా రాష్ట్రం
రాజధాని నడిబొడ్డున జరుగుతున్న మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలు బయటపెట్టడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించింది ఈ అంశం. తాజాగా ఇందులో కేవలం కుంభకోణమే కాదు, ఏకంగా ప్రజల జీవితాలతో చెలగాటం కూడా ఉంది అనే అంశం ఇక్కడ ప్రధానంగా ఈరోజు మనకు నమస్తే తెలంగాణ కథనంలో కనిపిస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి సాక్షిలో కూడా ఒక కథనం వచ్చింది, దాన్ని కూడా చూద్దాం. ఎవరికి తెలియకుండానే మంత్రాంగం అంటూ సాక్షిలో ఈరోజు ఇదే అంశానికి సంబంధించి ఒక కథనం రాశారు. హిల్ట్ పాలసీపై పరిశ్రమల శాఖకు ముందుగానే చెప్పలేదా అంటూ ఈ వార్త. ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పారిశ్రామిక వాడాలకు సంబంధించిన భూములను హిల్ట్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అలాగే ఆ పరిశ్రమలపై గతంలో ఉన్నవారికి కట్టబెట్టాలనే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా ముందుగా కనీసం పరిశ్రమల శాఖకు కూడా చెప్పకుండా చేశారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కథనం మనకు కనిపిస్తోంది. మున్సిపల్, రెవెన్యూ అలాగే హెచ్ఎండిఏ విభాగాలను కూడా సంప్రదించలేదా, క్యాబినెట్ నోట్ చూసే వరకు బయటకు పొక్కలేదనే ప్రచారం సంబంధిత మంత్రికి తెలియదంటున్న అధికార వర్గాలు అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండడం కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. టీజీఐఏసీ లేఖ ఆధారంగానే పాలసీ రూపొందించారని అంటున్న సచివాలయ వర్గాలు. భారీ కుంభకోణం అంటూ బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు. ఎస్ఆర్ఓ రేట్లో 30% భూముల అప్పగింత నిర్ణయంపై అనుమానాలంటూ ఈ వార్త. బహిరంగ చర్చ జరగాలి ప్రజల్లో దీనిపైన. భూ వినియోగ మార్పిడితో ఎదురయ్యే పెను సవాళ్లపై అంచనాలు ఏమైనా ఉన్నాయా, పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ చేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటున్న నిపుణులు అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దానిపై ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అక్కడ పరిశ్రమలు గతంలో అనేక ఏళ్ల పాటు దశాబ్దాల పాటు కొనసాగిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఏ రకంగా మీరు ఇంత పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు నిపుణులు ప్రధానంగా వ్యక్తం చేస్తున్న ఆందోళన కావచ్చు, వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికి తెలియకుండానే ఈ మంత్రాంగం అంతా కూడా నడిచిందా అనే ఒక కీలకమైన అంశాన్ని ఈరోజు మనం సాక్షి ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటమ్గా చూస్తూ ఉన్నాం. హిల్ట్ పాలసీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. గతంలో టీఎస్ ఐపాస్ వంటి పాలసీతో పరిశ్రమలకు పెట్టుబడులకు బంగారు బాటలు వేస్తే ఇప్పుడు ఏకంగా భూములను అమ్మేందుకు పాలసీ తీసుకొచ్చారని చెప్పేసి ఇటీవల కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ వరుస కథనాలు పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. చర్చను మరింత తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రాహుల్ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఈ తీరుతో పాటు తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో తప్పకుండా ఎండగడతామంటూ కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక మిగతా వార్తలు కూడా చూద్దాం. యువ రైతు ఆత్మహత్య అంటూ మరో విషాదకరమైన వార్త. వర్షాలకు దెబ్బతిన్న పత్తి చేను, నెత్తి మీద పడిన 3 లక్షల అప్పు, పంట నష్టంతో బలవన్ అంటూ వార్త. ఓవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే మరోవైపు గురుకుల విద్యార్థుల మరణ మృదంగం కూడా కొనసాగుతుంది. విషాదకరమైన మరో వార్త. గురుకుల విద్యార్థి బలవన్ మరణం. అర్ధరాత్రి హాస్టల్ గదిలో షేక్ మూసా అనే మైనార్టీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. చందూరులోని మైనార్టీ గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవైపు రైతులు, మరోవైపు గురుకుల విద్యార్థులు బలవన్ మరణాలకు పాల్పడడం అనేది అందరి గుండెలను కలిసివేస్తున్న అంశం. వరుసగా ఇవి కొనసాగుతున్న దాదాపు 700 మందికి పైగా రైతులు, దాదాపు 100 మంది వరకు విద్యార్థులు ఇప్పటివరకు మరణించడం అనేది అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తున్న అంశం. వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ పరంపర కొనసాగడం అనేది రాష్ట్రానికి మంచిది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక మరో వార్త. డిప్యూటీ సీఎం భట్టి సొంతూరులో కుప్పకూలిన బ్రిడ్జ్ పిల్లర్, వైరా నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తుండగా పడిపోయిందంటూ ఈ వార్త. స్నానాల లక్ష్మీపురం, కేజీ సిరిపురం మధ్యలో ఘటన. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకొని ఫలితం ఇది అంటూ నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇది పడిపోయింది. బ్రిడ్జి నిర్మిస్తుండగానే ఒక పిల్లర్ ఏ రకంగా కుంగిపోయిందో దానికి సంబంధించి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఫోటో ఐటెంలో కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని వార్తలు చూద్దాం. గ్యాస్ పైసలు ఇస్తలేరు, పింఛన్ కూడా వస్తలేదని చెప్పి ప్రజలు ఏకంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంశం మనకు కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో మహబూబాద్ జిల్లా నరసింహులపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనేక మంది మహిళలు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీశారు, సూటిగా ప్రశ్నించారు. ఇస్తామన్న 4,000 పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారు? డోనకల్ ఎమ్మెల్యేలు నిలదీసిన మహిళలు. చీరల పంపిణీలో కుర్చీలు లేక ఇబ్బందులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవట్లేదు. చివరికి గ్యాస్కు సంబంధించిన పైసలు, గ్యాస్ సబ్సిడీ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీకి సంబంధించిన సబ్సిడీ కూడా పైసలు పడతలేవు. మొత్తం డబ్బులన్నీ చెల్లించిన తర్వాత మాత్రమే ఇప్పుడు గ్యాస్ను
రీఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక పెన్షన్కు సంబంధించి కూడా మధ్య మధ్యలో ఆపేస్తున్నారు. చివరికి 4,000 పెన్షన్ అన్నారు, అది ఇస్తలేరు. 2,500 మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, అది కూడా ఇస్తలేరు అని చెప్పేసి మహిళలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న అంశం ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఈ తరుణంలో మహిళలు అన్నిటికంటే ముఖ్యంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా రోజులుగా కూడా వారు మహాలక్ష్మి స్కీమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు, ఈ రకంగా 2 ఏళ్ల నుంచి దగా చేస్తున్నారనే ఆగ్రహం మహిళా లోకంలో వ్యక్తమవుతుందనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా మనకు శారీస్ ఫర్ ఓట్స్ కాంగ్రెస్ టార్గెట్స్ రూరల్ విమెన్ అంటూ ఇదే అంశానికి సంబంధించిన వార్త. రీలాంచెస్ బీఆర్ఎస్ బతుకమ్మ స్కీమ్ యాజ్ ఇందిరమ్మ సారీస్ అంటూ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల కార్యక్రమం అత్యంత ఘనంగా కొనసాగిన సందర్భం. తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలను గౌరవించుకునే విధంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునే విధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం, దీంతోపాటు చేనేత కార్మికులకు ఈ రంగంపై ఆధారపడే వారికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఒక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేయడమే కాకుండా చివరికి కేవలం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందనే కథనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. Another major election is round the corner and the Congress party has already begun revealing what many call its true colors అంటూ ఈ వార్త. ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారనే ఒక విశ్లేషణాత్మకమైన కథనం ఇది. After abruptly discontinuing the popular Batkama saree scheme introduced by the previous BRS government for women, the Congress government has now launched the same program under a different name, clearly with the forthcoming అంటూ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇప్పుడు ఈ చీరల పంపిణీ చేపట్టారు తప్ప పూర్తిగా బతుకమ్మ చీరలకు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తిగా అర్ధాంతరంగా ఆపేసి ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారనే అంశంతో కూడిన కథనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త కూడా చూద్దాం. బీసీస్ బిట్రైడ్ ఎట్ ఎవ్రీ స్టెప్, కేటీఆర్ స్లామ్స్ కాంగ్రెస్. బీసీలను పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కేటీఆర్ గారు విరుచుకుపడిన అంశం. Demanding that Rahul Gandhi, if he was truly sincere, should use his position as leader of opposition in the Lok Sabha to ensure in Parliament immediately. Ramarao requested to ensure a discussion on this issue in Parliament immediately అంటూ నిజంగానే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు న్యాయం చేసేలాగా, బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలాగా చర్యలు తీసుకోవాలి తప్ప కేవలం మూకదప్పుడు ఉపన్యాసాలతో ప్రకటనలతో మాత్రం కాలం వెల్లదీస్తామంటే తెలంగాణ సమాజం క్షమించదు కాంగ్రెస్ పార్టీని అని ఈ సందర్భంగా స్పష్టం చేసిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో మనకు ప్రధానంగా